రాజ్యాంగ ఏర్పడ్డ నిర్మాణాలతో ఈ చెరువు విస్తీర్ణం రోజురోజుకి తగ్గుతూ వస్తుంది. అయితే ఇక్కడ కబ్జాలన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేశారనడంలో నిజం లేదు. వీరికి ప్రభుత్వ అధికారులు తోడు కావడంతోనే వారి పని ఈజీ అయింది. నిజానికి 30 నుంచి 25 ఎకరాల్లో చెరువు ఉంటే 30 మీటర్ల వరకు బఫర్ జోన్ గా పరిగణించాలని నిబంధనలు ఉన్నాయి. బఫర్ జోన్ పరిధిలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేయరాదు. కానీ స్వయంగా ప్రభుత్వమే బఫర్ జోన్ లో కంచె నిర్మాణంతో పాటు సుందరీకరణ పేరుతో వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేశారు. బతుకమ్మ కుంటల్ని బఫర్ జోన్లను నిర్మించారు. ప్రభుత్వ అధికారుల చర్యలే కబ్జాదారులకు దారి చూపేలా చేశాయి. దీంతో మరింత రెచ్చిపోయిన కబ్జాదారులు యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతూ అందిన కాడికి దోచుకుంటున్నారు. ఉప్పల్ నరచెరువు ఇది వరంగల్ జాతీయ రహదారికి ఆనుకుని ఉంటుంది. మూడు మున్సిపాలిటీల మధ్యన 2 నియోజకవర్గాల మధ్యన ఉండే ఈ నలచెరువు గతంలో 100 ఎకరాలుండే ఈ రోజు అది కేవలం 30 ఎకరాలకు 40 ఎకరాలకే తాత్కాలికంగా ఉంది. అధికారికంగా కూడా ఎన్ని ఎకరాలు ఉన్నది అనేది కూడా మాకు తెలిసి లేదనుకుంటా, అధికారుల దగ్గర కూడా లేదనే భావన. ఎందుకంటే పదే వాళ్ళు బఫర్ జోన్ గా అద్దుబద్దులు పెడుతున్నారు. పెట్టినా కూడా కబ్జాదారులు ఏమాత్రం తగ్గకుండా అక్కడ బోడుపల్లి నుంచి ఆలు కబ్జాలు, పిర్జాదుగూడ నుంచి అక్కడ రియలేటర్లు, బొప్పల్ నుంచి కూడా ఈ విధంగా కబ్జాలకు గురైంది. ఈ కబ్జా కాకముందుకు నల్లచెరువు అనేది వేలాది మంది రైతులకు ఇక్కడ నుంచి నీళ్లు అందించేది. ఇక్కడ నుంచి మీకు పిర్జాదుగూడెం నుంచి లెక్క చేసుకుంటే పర్వతపూర్ ప్రాంతంలో కూడా వేలాది ఎకరాలకు ఇది పంటలకు నీళ్ళిచ్చే నలుచెరువు అనే పేరుండే. ఎంతో మందికి ఉపాధి కల్పించే విధానం ఉండే. ఈ కబ్జాల వల్ల ఈ రోజు ఆ భూములన్నీ కూడా చెరువు కట్ట కింద ఉన్న నీళ్ళన్నీ కూడా భూములన్నీ కూడా పోవడం. కాబట్టి అధికారుల దృష్టికి ఈ సందర్భంగా తీసుకురావడం జరుగుతుంది. దయచేసి ఈ చెరువుని ఇప్పటికైనా మీరు కాపాడండి. ఇప్పుడు మీరు కాపాడకపోతే వచ్చే తరానికి ఈ చెరువు ఉన్నదా లేదా అనేది ఉంటుంది. 100 ఎకరాలు ఉన్న చెరువు ఈ రోజు 30-40 ఎకరాలు వచ్చింది. ముందు తరంలో ఇంకా ఈ విధంగా కబ్జాలు పోతే కేవలము అదొక కాలువలాగా కనబడే విధానం పోతుంది. కాబట్టి దయచేసి ఈ సందర్భంగా ఈ ఛానల్ ద్వారా ఇక స్థానికంగా అధికారులని, నాయకులని, పార్టీలను కూడా మేము స్థానికంగా అడుగుతున్నాం. దీన్ని శుద్ధీకరణ చేసి ఒక మంచి ఆహ్లాదకరమైన కాలనీస్ చాలా పెరిగినాయి కాబట్టి ఒక వాకింగ్ ట్రాక్, ఓ మినీ ట్యాంక్ బండ్ లాగా చేసి ఈ నల్లచెరువుని కాపాడమని ఈ ఛానల్ ద్వారా వేడుకుంటున్నాం. ఇక చెరువులో మట్టి చెత్త పోస్తూ చెరువును పూడ్చేయడమే కాకుండా రోజుకో కొత్త తరహాలో కబ్జాలకు పాల్పడుతున్నారు. 3 ఏళ్ల క్రితం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి చెరువు బఫర్ జోన్లని 5 ఎకరాలను ఆక్రమించాడు. అక్కడ ఓ చిన్న గుడిని నిర్మించి దేవుడి సెంటిమెంట్ తో కబ్జాకు ప్లాన్ చేశాడు. 5 ఎకరాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ తొలగించి బట్టితో పూడ్చాడు. ఇక ఇదంతా ఓపెన్ గా జరిగినా అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే తర్వాత ప్లాట్లుగా చేసి అమ్మకానికి సిద్ధమయ్యాడు. ఆలస్యంగా కళ్లు తెరిచిన అధికారులు అడ్డుకోవడంతో సదరు వ్యక్తి కోర్టుకు వెళ్లాడు. ఇప్పటికీ కోర్టులో కేసు కొనసాగుతున్నందున ఆ నిర్మాణం కూడా అలాగే ఉంది. ఇక భారీ వర్షాలు కురిసినప్పుడు చెరువుని ఆనుకుని వెలిసిన కాలనీలు పూర్తిగా జలమయమవుతున్నాయి. అయితే ఎవరో చేసిన మోసానికి మేము ఏం చేస్తామని అక్కడి స్థానికులు వాపోతున్నారు. చెరువు పూర్తిగా గుర్రపు డెక్క నుండి అధ్వానంగా తయారైంది. ఇక పారిశ్రామిక వ్యర్థాలు, కలుషిత జలాలు చేరడంతో చెరువు కంపు కొడుతుంది. దుర్వాసనతో పాటు దోమల బెడదతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.